పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మరణమును గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, సజీవుడైన దేవుడు మనలను ప్రేమించి ఈ 12వ నెలలో మొదటి పునరుద్ధాన దినమును మనకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఈ ఆనంద మాసంలో ఈ మొదటి పునరుద్ధాన దినములో దేవుడు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గడిచిన 11 నెలలు మనల్ని సజీవ లెక్కలో లెక్కించి ఈ 12వ నెల, ఈ క్రిస్మస్ మాసం, ఆనంద మాసంలో మొదటి పునరుద్ధాన దినములోనికి దేవుడు నడిపించి, దేవుడు మనకిచ్చిన వాగ్దానం, దివారాత్రము నేను దానిని కాపాడుచున్నాను, దానిని కాపు చేయుచున్నాను, దానికి నీరు కట్టి నేను సాగు చేయుచున్నాను. ఎంత గొప్ప మాటలండి దేవుడు మనకు అనుగ్రహించినవి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం, అంటే 3వ వచనం, ఆ పై వచనమే మనం చూసుకుంటే, ఒక మనోహరమైన ద్రాక్ష వనం కలిగింది. ఆ ద్రాక్ష వనమును దేవుడు కాపు చేయుచున్నాడు, ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచున్నాడు, ఎవడూ దాని మీదకి రాకుండా దివారాత్రములు దానిని కాపాడుచున్నాడు. ఆ ద్రాక్షవనం ఎవరో కాదు, నీవు నేనే. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపు చేసి నీరు కట్టి దివారాత్రములు కాపాడుట వలన మనకు తెలిసిన వారే, మన సొంత వారే ఎందరో ఈ లోకమును విడిచిపోగా మనం సజీవ లెక్కలో లెక్కింపబడ్డాం. ఈ దినమున, ఈ పునరుద్ధాన దినమున దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకొనుచున్నాం. మన దేవుడు మనకు భద్రత కలుగ చేసే దేవుడు. ఆయన ప్రతి నిమిషం నీరు కడుతున్నారు, దివారాత్రములు కాపాడుతున్నారు, ఆయన కాపు చేస్తున్నారు, భద్రం చేస్తున్నారు. ఈ మనోహరమైన ద్రాక్ష తోటైన నిన్ను నన్ను. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం, ఆయన వాక్కుల ద్వారా వచ్చే ఆ దివ్యమైన రక్షణ మనం పొందుకొని దేవునిలో ఎదుగుటకు, దేవుని చేత కాపాడబడుటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన గ్రంథంలో నీరు అంటే 2 అర్థాలు. ఒకటి వాక్యము, ఒకటి పరిశుద్ధాత్మ. దేవుడు మనలను వాక్యం ద్వారా పోషిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా మనలను భద్రం చేయుచున్నారు. నువ్వెక్కడ ఏ వెట్టదనములో కూడా కాపు మానకుండా పచ్చగా ఉండేటట్లు దేవుడు నిన్ను కాపు కాస్తూ అనుక్షణం నీకు నీరు కడుతున్నాడు. దేవుడు నాకేం చేస్తున్నాడని అనేకులు అనొచ్చు, కానీ ఈ వాగ్దానం ప్రకారం ప్రతి నిమిషం నీ పట్ల బాధ్యత వహించి, నీకు భద్రత కల్పించి, నీకు నీరు అనుగ్రహించి, నిన్ను పోషిస్తూ నిన్ను భద్రపరుస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అంతేకాదు, ఎవడూ నీ మీదకి రాకుండా దివారాత్రములు నిన్ను కాపాడుతున్న దేవుడైన 121వ కీర్తనలలో మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆ 121వ కీర్తనలో 6 సార్లు ఉంటుంది, నేను నిన్ను కాపాడుతాను అని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని సన్నిధిలో ఉన్న కాపుదల, దేవుని వాక్యంలో ఉన్న పోషణ, పరిశుద్ధాత్మలో ఉన్న భద్రత ఈ పునరుద్ధాన దినములో మనం స్వతంత్రించుకుందాం, పొందుకుందాం. దేవుని ఆలయానికి వెళదాం. సియోన్లో నుండి దిగి వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించుచుండగా, నిన్ను కాపు కాయుచుండగా, నీకు నీరు కట్టుచుండగా, నిన్ను కాపాడుచుండగా, దేవుడే మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ఈ మనోహరమైన ద్రాక్ష తోట మీదకి ఎవరు కన్నెత్తి చూచినా మన పక్షమున యుద్ధం చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు.
ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ దేవుణ్ణి కొనియాడటానికి, ఆ దేవుని సన్నిధిలో సాష్టాంగ పడటానికి, ఆ దేవుని మధురమైన మాటలు వినడానికి వేగిరపడి దేవుని సన్నిధికి వెళదాం. దేవుడు నిన్ను కాయునుగాక, దేవుడు నీకు నీరు కట్టునుగాక, దేవుడు నిన్ను కాపాడునుగాక. యేసుక్రీస్తు నామముని వాగ్దానములు స్వతంత్రించుకుందాం. దేవుని కృప పొందుకుందాం. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.